ఢిల్లీలో కార్ అటాక్ జరిగిన తర్వాత ఓ భారీ ఉగ్ర కుట్ర బయటపడింది. జైషే మహమ్మద్ అనే ఉగ్ర సంస్థ చేసిన అతి భారీ కుట్ర నుంచి తప్పించుకున్నామని చెప్పొచ్చు. అయితే ఈ ప్లాన్ ను అడ్డుకునింది మన తెలుగోడు కర్నూలుకి చెందిన సందీప్ చక్రవర్తి, ఆయన టీం అన్నమాట. కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో జైషే మహమ్మద్ సంస్థకి చెందిన కొన్ని పోస్టర్లు పబ్లిక్ గా కనిపించడంతో డౌట్ వచ్చి సందీప్ ఆయన టీం కలిసి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఓ ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళు చేసిన ఫోన్ కాల్స్, మెసేజెస్, ఆన్లైన్ చాటింగ్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ డిసెంబర్ 6th అలాగే జనవరి 26th దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన టెంపుల్స్ పై అలాగే హాస్పిటల్స్ పై భారీ అటాక్స్ చేయాలన్న భారీ కుట్ర బయటపడింది అనమాట. ఆ ప్లానే ఈ వైట్ కాలర్ నెట్వర్క్ అన్నమాట. అంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళని, మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళని, స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ అటాక్స్ ని ప్లాన్ చేశారనమాట. అలాంటి భారీ కుట్రని అడ్డుకోగలిగారు మన పోలీసులు. సో దీంతో 2 వారాల పాటు విచారణ చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఇతన్ని, గుజరాత్ లో ఇతన్ని, పాల్పహాల్ యూనివర్సిటీ నుంచి ఈ లేడీ లెక్చర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఎలాగో అరెస్ట్ చేశారు, ప్లాన్ అంతా బయటపడిపోయింది. సో ఇంకా నా దగ్గర కూడా వస్తారని తెలిసి ఈ ఉమర్ అనే వ్యక్తి తొందరగా ఏదో ఒకటి చేసేయాలని అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఈ ఢిల్లీ కార్ అటాక్ చేసాడు అనమాట. ఇంకా ఎన్ఐ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్ లో ఏముంటుంది అనేది తెలియాలి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.